అందరికీ నమస్కారం। మరి గత వారం 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇష్యూ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మరి మళ్ళొకసారి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు। ఈ వారం 10 రోజులుగా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ రగలగొడుతూ 12 సంవత్సరాల అయింది దాదాపు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఈ ఆట ఆడిస్తున్నారు। ఒకరు ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ గారు, మరి అక్కడ 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి। ఎందుకంటున్నా అంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణం, అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న వాతావరణాన్ని ఈ రోజు మరి 10 రోజుల నుంచి అరేయ్ తురేయ్ వాడు వీడు ఎవడ్రా వాడు అనే మాటలు మన తెలంగాణలో మాట్లాడుతున్నారు। వయసుకు గౌరవం లేకుండా, వ్యక్తికి గౌరవం లేకుండా, ఒక ఆత్మాభిమానం లేకుండా మరి వాళ్ళు ఇష్ట అనుసారంగా మాట్లాడుతున్నారంటే ఇది మన దురదృష్టం। చాలా మంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఘాట్కి ఈడికొచ్చి ప్రెస్ మీట్ ఇవ్వాల్సిన వచ్చిందంటే పరిస్థితి మరి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు కొందరు వ్యక్తులని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా। 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దిశగా వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు। అట్లాంటి వ్యక్తి సమాధిని ఈరోజు కొందరు దురదృష్టం హుసేన్ సాగర్లో పడేస్తాం, ఆ సమాధిని తీసి హుసేన్ సాగర్లో పడేస్తామన్నారు। అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో మరి దాన్ని పలగొట్టేట పార్సల్ పంపుతారట ఆంధ్రప్రదేశ్కి। నేను అనేది ఏంటంటే మాట్లాడిన వ్యక్తులకి మీరు మాట్లాడే ముందు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించండి। స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి। ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు పుట్టలేరా బాబు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా। దాని తరంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు డైపర్ల సుస్సు పోసుకుంటామని మరొకసారి నేను చెప్తున్నా। మీ అమ్మ నీకు అడిగే టైంలో, అంటే నీకు ఊహ తెలియని టైంలో ఈ రాష్ట్రం ఏర్పడింది, లేకపోతే తెలంగాణ అనే పదం వచ్చింది, లేకపోతే ఇక్కడ తెలంగాణ నాయకులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా పరిపాలించిందని మరొకసారి తెలియజేస్తున్నా। ఇష్టం వచ్చినట్టు అరే చంద్రబాబు, అరే లోకేష్ నీ సైన్యం వస్తుందా, నువ్వు వస్తావా అంటే అది పద్ధతి కాదని మరొకసారి చెప్తున్నా। ఎందుకంటే రెండు రాష్ట్రాలు సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంట్ అయి 12 సంవత్సరాలు అవుతుంది। ఇప్పుడు ఏ నాయకులైతే ఫామ్ హౌస్లో పండుకున్నారో వాళ్ళు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలితే మరి ప్రజలు చెప్పుతో కొట్టడానికి రెడీ ఉన్నారు। 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఇచ్చిర్రు, దోచుకున్నారు, దాచుకున్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నారు। అది అక్కడైపోతే మరి ఇక్కడ 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెచ్చగొట్టాలి తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంశము ముంగడికి తీసుకొచ్చిండు। మరి అమిత్ షా ఏం మాట్లాడిండో, అమిత్ షా గారు ఏం మాట్లాడిండ్రో, ఎవరితో మాట్లాడిండ్రో ఎవరికి క్లారిటీ లేదు। అట్లాంటప్పుడు ఈ మనిషి అమిత్ షా ఈయన ఇన్స్టెంట్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, మరి జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఫ్రెండ్ అని ఎవరికో ఏదో చెప్తే దాన్ని రచ్చగొట్టి దాన్ని ఇక ఒక మేధావి వచ్చి ఇంకో మేధావికి చెప్పినట్టు అందరి మేధావులు కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక తిట్టుడు స్టార్ట్ పెట్టిర్రు। అరే అంటున్నారు, తురే అంటున్నారు, ఎవడ్రా అంటున్నాడు, అక్కడ తెలంగాణలో నీకేం పని చంద్రబాబు అంటున్నారు, తెలంగాణ పోలీసు నీకెందుకు రక్షణ కల్పించాలే చంద్రబాబు అంటున్నారు। అరే ఇది ఎక్కడిది రాబాయ్, ఏం చదువుకున్నారు రాబాయ్ మీరంతా, ఎక్కడికి పోతున్నాం రాబాయ్, ఎన్ని సమస్యలు ఉన్నాయి రాబాయ్ ఈ రాష్ట్రంలో, అక్కడ మూసీకాడ సమస్యలు ఉన్నాయి అక్కడ పోయి మాట్లాడండి, లేకపోతే హైడ్రా కాడ సమస్యలు ఉన్నాయి అక్కడ పోయి మాట్లాడండి, లేకపోతే రైతులు ధాన్యం రోడ్ల మీద వేస్తారు అక్కడ పోయి మాట్లాడండి। కానీ ఎవడికి ఎవడైనా పేరు రావాలన్నా లేకపోతే వాడిని గుర్తించాలన్నా చంద్రబాబును తిట్టుడు పెట్టుకున్నారు, లోకేష్ గారిని తిట్టుడు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుడు పెట్టుకున్నారు। అంటే మీకు తిడితేనే రాజకీయమా? నిన్న చెప్పకనే చెప్పిండు ఆ మనిషి, ఏం చెప్పిండు, మేము త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని। మరి నువ్వు త్వరలోనే రాజకీయ పార్టీ పెడితే మరి అది సూటిగా చెప్పేది ఉండే, రాజకీయ పార్టీకి వచ్చి కొట్లాడు, ఒక జర్నలిస్టు ముసుగులో ఒక
తెలంగాణ అమరవీరులు కుటుంబాల ముసుగులో లేకపోతే మేము ఉద్యమకారుల ముసుగులో నువ్వు వచ్చి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ల కాన్ఫరెన్సులు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఒకసారి వాళ్ళు తిడితే ఒకసారి వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడితే వాళ్ళు తిడుతున్నారు. సమాజం ఎక్కడ పోతుందని నేను అంటున్నా. మీరు ఎంత అవునన్నా ఎంత కాదన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. ఈ చరిత్ర ఎవడు తీసేయలేడు. అదేవిధంగా తెలంగాణ తెచ్చినోడు ఇచ్చినోడు సాధించుకున్నాడు. మరి మనం ఏదైతే అన్నామో మీరు ఏదైతే జాతిపిత అంటున్నారో కేసీఆర్ గారు కొట్లాడిరు, తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చినాం. అరే మొన్నటికి మొన్న పార్లమెంట్లో మీరు పోటీ చేస్తే 0 వచ్చిందయ్యా మీకు ఇంకా ఇక్కడ ప్రజల మ్యాండేట్ అర్థమవుతలేదా? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, ఇక్కడ ఉన్న ఆంధ్రోళ్ళని రెచ్చగొట్టాలి, ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టాలి, ఇక్కడ ఈ పార్టీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా? నిన్న మొన్న పెట్టిన పుట్టగొడుగుల పార్టీలు వస్తున్నాయి. ఈ తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హిమాయత్ నగర్ నడి బొడ్డులో పుట్టింది. ఇక్కడ పుట్టింది. తెలుగువారి ఆత్మ గౌరవం గురించి పెట్టింది. మరి ఆత్మ గౌరవం పక్కన పెడితే ఎల్లిగాడొచ్చిండు మల్లిగాని తిట్టిండు, మల్లిగాడొచ్చిండు ఎల్లిగాని తిట్టిండు. ఏంద్రాబాయ్ అంటే వ్యక్తులు తిట్టుకున్నారు. బాగున్నది. రాష్ట్రాలను ఎందుకు ముడిపెడుతున్నారా బాయ్? మళ్ళీ తెలంగాణోడు అని ఎందుకు ముడిపెడుతున్నారా? తెలంగాణ వ్యక్తుల గురించి పంచాయతీ రాష్ట్రాలతో ఎందుకు ముడిపెడుతున్నారని నేనంటున్నా. ఈరోజు జనరేషన్ జెన్జియన్ నువ్వు మాట్లాడుతున్నవే, నీ పేరు తీసుడు కూడా వేస్ట్ అంటున్నా. జెన్జియన్ నువ్వు మాట్లాడుతున్నవే, జర్నలిస్టు ముసుగులో మీరు మాట్లాడుతున్నారే. నేను చెప్తున్నా విను. నువ్వు మాట్లాడితే భవిష్యత్తు గురించి మాట్లాడు, తెలంగాణ యువత భవిష్యత్తు గురించి మాట్లాడు, యువత గురించి మాట్లాడు, యువత సమస్యల గురించి మాట్లాడు. అంతేగాని నీ పబ్బం గడుపుకోవటానికో లేకపోతే నువ్వు ఎవరి పబ్బం గడపాలనో అమ్ముడు పోయినవో వాళ్ళ పబ్బం గడపడానికి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ జాగ్రత్త అంటున్నా. తెలంగాణ పోలీసులకు మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రక్షణ కల్పించాలి? అరే నువ్వు చదువుకున్నోనివా చదువుకోలేదా నాకైతే అర్థమైతలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిరా, అదొక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తారు. అదేవిధంగా వీళ్ళకి ఇక్కడేం పని? శనివారం ఆదివారం వస్తున్నారంటే ఎక్కడికి వస్తున్నారా పోయి? నీ ఇంటికి వస్తున్నారా? శనివారం ఆదివారం వాళ్ళ ఇంటికి పోతున్నారు. వాళ్ళ ఇంటికాడ పోయి వాళ్ళ కుటుంబంతో ఉంటున్నారు. వాళ్ళ వ్యక్తులను కలుసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోతో టైం స్పెండ్ చేస్తున్నారు. మీకెవడు హక్కు ఇచ్చిండు? తెలంగాణకు రావద్దని మీకెవడు హక్కు ఇచ్చిండు? ఏమన్నంటే మాకు వాక్ స్వాతంత్రం అంటారు. వాక్ స్వాతంత్రం ఉండాలి. రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ టు స్పీచ్ ఫండమెంటల్ రైట్స్లా చదువుకున్నోడు ఎవరికైనా తెలుసు. కానీ అది ఒక వ్యక్తి ఆత్మ గౌరవాన్ని, ఒక వ్యక్తి ఆత్మ అభిమానాన్ని దాన్ని హరిస్తే మాత్రం ఎవడు కూడా పౌరుడు క్షమించడు, ఎవడు కూడా పౌరుడు ఒప్పుకోడు. నేను అదే చెప్తున్నా, మరీ చెప్తున్నా. తిట్టాలంటే నేను కూడా 10 మంది 20 మంది జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళని కానీ పిలిచి మా పార్టీ తరఫున నేను కూడా తిట్టచ్చు. నేను తిట్టున్నాడు, నువ్వు తిట్టుడు కాదు. ఇక్కడ రాష్ట్రాలతోటి ముడిపడి ఉన్న సమస్య అయిపోయింది. మిత్రులారా, ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలనే మ్యాండేట్ ఇస్తారు. అరే ఎవరింటికి పోయినా మీకే ప్రాబ్లం. ఇది నచ్చలే అంటే జనాలకు నచ్చలేదు. ప్రెస్ అంటేనే చూస్తేనే అరే వాడు తిడతారా, వీడిని తిడతారా, వీడు తిడతారా, వాడిని తిడతారా. ఇదా జర్నలిజం అంటే, ఇదా సంస్కారం, ఇదా భవిష్యత్తు. భావి తరాలు ఎదురు చూస్తున్నారు. క్వాంటమ్ ఎరాలో ఉన్నాం మనం ఇంకా డెస్క్టాప్ పట్టుకొని లేం. క్వాంటమ్ ఎరాలో ఉన్నాం. ముందు ఆలోచించాలి. భవిష్యత్తు ముందు 20 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించాలి. ప్రణాళిక ఇవ్వండి. చదువుకున్న మేధావులు కదా, మీరంతా మేధావులు కదా. ఒక మేధావికి అవమానం జరిగింది అంటున్నారు కదా, ఆ మేధావిని ఒక బుక్లెట్ పట్టుకొని రమ్మనండి. తెలంగాణ మోడల్ ఈ విధంగా ఉండాలి, ఆంధ్ర మోడల్ ఈ విధంగా ఉండాలి, మన తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఈ మోడల్ బుక్లెట్ అమలుపరచమని చెప్పాలి. అంతేగాని నా మీద కేసు పెట్టిండ్రు, ఆంధ్ర పోలీసులు వస్తాండ్రు, తెలంగాణ పోలీసులు సహకరిస్తాండ్రు అనేది ఇది ప్రొఫెసర్ గారికి అది కరెక్ట్ పదం కాదు. మీరేమైనా ఉంటే, మీ మీద ఏమైనా అలిగేషన్ ఉంటే మీరు నిరూపించుకోవాలి. జర్నలిస్ట్కి ఒక కేసు పెడితే ఒక న్యాయం, లేకపోతే కామన్ మ్యాన్కి ఒక కేసు పెడితే ఒక న్యాయం కాదు. న్యాయాల చట్టాల ముందు అందరూ ఒకటే, అందరికీ ఒకటే ట్రీట్మెంట్. అంటే మీరు సహకరించాలి, న్యాయశాఖకు సహకరించాలి, పోలీసు వాళ్ళకు సహకరించాలి. అంతేగాని నేను రియాల్ ఒక మాట రేపు ఒక మాట కాదు. ఇక చాలామంది ఎందుకు ఇట్లా ప్రతిసారి చంద్రబాబు ప్రతి దాంట్లో చంద్రబాబే.
ఆయన అక్కడ పరిపాలన చేసుకుంటాడు. ఆయన అక్కడ అమరావతి ఒక విజన్ ముందు 2047 అని ముందుకెళ్తాడు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చి మరి తెలంగాణని ప్రథమ స్థానంలో పెట్టాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ని చిత్రపటంలో పెట్టాలని ముందుకెళ్తుంది. అంటే ఇంత వేగంగా పోతా అంటే ఇంకా చరిత్ర తవ్వుకుంటే, ఇంకా మన గోతి మనమే తవ్వుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ భావితరాల యువతకు కానీ మనం ఏం భరోసా ఇస్తాం? తిట్టుకునుడు కాదు భరోసా, కొట్టుకునుడు కాదు భరోసా. మనము ముందుకెళ్లాల్సింది ఒక విజన్ తోటి. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్నాం, కొట్లాడిన వాళ్ళు కొట్లాడినరు. అమరవీరులు 12 మంది విద్యార్థులు ఎవరైతే అమరులైనరో వాళ్లకు పాదాభివందనం చేసి నమస్కారం చేశాము. వాళ్ళ కుటుంబాలు ఆదుకున్నాము. అన్ని రకాల ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఆదుకుంటుంది. కానీ నువ్వు చేసేది మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ప్రాంతీయవాదం తెచ్చి మళ్ళీ రెచ్చగొడితే ఖబర్దార్ అంటున్నా. ఆ దల్ పార్టీకి కానీ ఇంకొకటి కానీ మల్లిగాని కానీ ఎల్లిగాని కానీ మరి ఎవరికైనా కూడా చెప్తున్నా, ఇంకొకసారి వాణ్ణి తిట్టుడు వీణ్ణి తిట్టుడు వీణ్ణి తిట్టుడు వాణ్ణి తిడితే మాత్రం మేము కూడా తిట్టుడు స్టార్ట్ చేస్తే మా ఉనికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి తోటి ఇక తెలంగాణకి ఎంటర్ అవుతుంది అనగానే ఒక్కొక్కరికి మరి ఎక్కడెక్కడ నడుస్తుందో అర్థమవుతలేదు. మేము ఇంకా ఫీల్డ్ దిగితే మాత్రం ఎక్కడ కూడా మీ భవిష్యత్తు ఉండదని చెప్తున్నా. చివరిగా ఎన్టీ రామారావు గారి విగ్రహం తీసేస్తాడట, ఆంధ్రాకి పడేస్తాడట, పార్సల్ చేస్తాడట, ఇక రకరకాలు చెప్పాడులే. నేను అనేది ఏంటంటే ఇదే కేసీఆర్ వాళ్ళ కొడుకు పేరు తారక రామారావు అని పెట్టుకున్నాడు. మరి ఆయన ఏం చేస్తావు? నువ్వు ఎడబడేస్తావు. ఇది తప్పన్నా. అభిమానం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. అవన్నీ కాపాడుకోండి. ఆయనే తెలుగు జాతి గురించి కొట్లాడిన వ్యక్తి, తెలుగు వారి ఆత్మ గౌరవం గురించి కొట్లాడిన వ్యక్తి. అందుకే చెప్తున్నా, ఎన్టీ రామారావు జోలికి రాకుండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ టైంలో వాడుకొని దాని తర్వాత పడేసి అట్లా చేయకుండి. ఆయనే 2 రూపాయల కిలో బియ్యం పేదలకు ఇచ్చిండన్న. అట్లా చెప్పుకుంటా పోతే ఆకలైనోనికి అన్నం పెట్టిన వ్యక్తి అన్న. నువ్వు పుట్టను కూడా పుట్టలే అన్న. అందుకే అంటున్నా, తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మేము చెప్పుకుంటామన్నా, ముందుకు పోతామని మరొకసారి తెలియజేస్తూ, మా నాయకుడి జోలికి వచ్చిన, మా చంద్రబాబు నాయుడు జోలికి వచ్చిన, మా లోకేష్ గారి జోలికి వచ్చిన, మా కూటమి నేత పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన మరి ఖబర్దార్ అని మరొకసారి తెలియజేస్తున్నా. మేము ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, మేము ఇక్కడనే రాజకీయం చేస్తున్నాం, మేము ఇక్కడనే ఉన్నాం. 22 సంవత్సరాల అధికారం లేకున్నా ఇంకా తెలంగాణ క్యాడర్ ఉన్నది, బలంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి మేము గుండెల్లో పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎవ్వరిని మర్చిపోం. అందుకే చెప్తున్నా సోదరులారా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. నువ్వు యువతే, నువ్వు రాజకీయం చేయి, రాజకీయంగా ముందుకురా. కానీ రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తే మాత్రం తాట తీస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరున విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.